ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీరామ్, జై వీరాంజనేయ. సరే, మాధవీలత గారు, భాస్కర్ రాజు గారు, డాక్టర్ భాస్కర్ రాజు, వీళ్ళు చర్చల్లో వచ్చిన విషయాల మీద ఒక్కొక్క దాన్ని తీసుకొని వీడియో చేద్దాం అని అనుకుంటున్నాను. వారు ఏమన్నారంటే, చాలా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. ఆయన కొంత పుస్తక పరిజ్ఞానంతో పాటు కొంత సాధన సంపత్తి కూడా ఉండడం వల్ల మనసు కాస్త ఆయన ప్రశాంతతని పొందింది. దేవుడు ఎవరైతే ఉంది, ఆ దేవుణ్ణి సరైన పద్ధతిలో ఆరాధన చేస్తే ఆ దైవానుగ్రహం వల్ల మనసు ప్రశాంతతను పొందుతుంది. అప్పుడు వారి దగ్గర నుంచి వచ్చే సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఒక తిట్టు కూడా మంచి పదంలాగే వినపడుతుంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, చిన్నజీర స్వామి గారు కోపగించినా కానీ ఆశీర్వదించినట్టుగా ఉంటుందని. కొంతమంది మహాత్ములు సాధన సంపత్తి వల్ల వాళ్ళ మనసు కొద్దిగా పండి బాగా వారి దగ్గర నుంచి వచ్చే ప్రతి వాక్యం మృదుమధురంగా ఉంటుంది. అంటే కోపం కూడా ఆశీర్వాదంలాగే ఉంటుంది. అలా భాస్కర్ రాజు గారు కూడా ఈ వీడియోల వరకు, మళ్ళీ అంతకుముందు వీడియోలు నాకు తెలియదండి, ఆయన చాలా కొద్దిగా మర్యాదగా సంస్కారవంతంగా మాట్లాడడం, సాయి భక్తులకు కూడా నమస్కారం చెప్తూ అయ్యా అని చెప్తూ వారు అన్నది ఏమిటి అంటే, బాబాగారిని ముస్లిం అని ఒప్పుకోండి, ఇబ్బంది ఏముంది, ఆయన ముస్లిం అంటే కోర్టులో కేసులు వేయడం ఇవన్నీ ఎందుకు, ఆయన ముస్లిమే కదా, ముస్లిం అని ఒప్పుకోండి, గురువుగా పెట్టుకున్నారు, ఆయన మంచి మాటలు చెప్పాడు, ఆ మాటలు మేము ఆచరిస్తున్నాం అని చెప్పండి, తప్పేముంది అని వారు ఒక సలహా ఇచ్చారు. దాన్ని ఉచిత సలహా అని కూడా అన్నాం. ఎందుకంటే వారి మనసుకు తోచింది వారు చెప్పారు. వారి కళ్ళకు కనపడుతుంది అక్కడ బాబా ముస్లిం లాగా. కాబట్టి ముస్లిం అంటే తప్పేముంది. ఎంతోమంది ఇతర మతాల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి మాటలు చెప్తే మనం తీసుకుంటూ ఉంటాం. అలా బాబాగారుని ఒక గురువుగా అనుకున్నారు, మంచి మాటలు చెప్పారంటున్నారు, వాటిని ఆచరిస్తున్నాం చెప్పండి, కానీ ముస్లిం ఒప్పుకోండి అన్నారు. భాస్కర్ రాజు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ తప్పకుండా ఒప్పుకోకపోవడం అనేది ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు అన్న మాట కొంతమంది మీదైనా ప్రభావం చూపించాలంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారు కదా మోహన్ భగవత్ గారు, వారి చేత చెప్పించండి సార్ బాబా ముస్లిం అని. ముందు వారికి చెప్పండి. బాబా గారికి పరమభక్తులమైనటువంటి మేము, గత 30-40 సంవత్సరాలుగా వారి భక్తిలో పండిపోయినటువంటి మేము దాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ బాబా గారికి అంత భక్తులేం కాదు నాకు తెలిసి మోహన్ భగవత్ గారు. కానీ వారు బాబా గారు సనాతన ధర్మానికి చెందిన సాధు పురుషుడు అని చెప్పి సర్టిఫై చేశారండి. షిరిడీకి వెళ్ళి బాబాగారి పాదాలను అభిషేకం చేసి పాదాలకు నమస్కారం పెట్టుకున్నారు. ఎవరండి? మన భారతదేశంలో ఒక హిందువులలో ఒక పెద్ద మేజర్ పార్టు లేదా కరుడుగట్టిన హిందువులు అని పిలువబడే ఆర్ఎస్ఎస్ సంస్థకు చీఫ్గా ఉన్న మోహన్ భగవత్ గారు బాబా గారిని సనాతన ధర్మానికి చెందిన సాధు పురుషుడు అని చెప్పాడు. మీరు వెళ్ళి ఎవరెవరైతే బాబా మీద వీడియోలు చేస్తున్నారో, మీరు మాధవలత గారు, లలిత కుమార్ గారు, కరుణాకర్ సుగుణ గారు, భారతవర్ష గారు, ఇంకా హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి మీరందరూ కూడా వెళ్ళి వారి చేత చెప్పించండి, బాబా గారు ముస్లిం. మేము మారినా మారకపోయినా ఇప్పుడు మొన్న వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చూసినప్పుడు చాలామంది బాబాని ముస్లిం అనుకుంటున్నట్టు వాళ్ళు కూడా, అరేరే బాబా గారు హిందూ ధర్మానికి చెందిన సనాతన సత్పురుషుడట, మోహన్ భగవత్ గారే చెప్పారు, మనం అపోహపడ్డామే అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడాలి అంటే ముందు మీరందరూ కలిసి వారి దగ్గరికి వెళ్ళి వారిని మీరు ముందు ఒప్పించండి, బాబా ముస్లిం మీ దగ్గర ఉన్న ఆధారాలతో. ఓకే, వారిని ఒప్పించి వారి ద్వారా స్టేట్మెంట్ ఇప్పించండి సార్. ఎందుకు సార్ ఊరికే ఇటువంటి వీడియోలు చేసి అమాయకుల మనసుల్ని చికాకు పరచడం, మీ మనసులు చికాకు పరుచుకోవడం, ఫలితం లేని ప్రయత్నాలు చేయడం. ఈ దేశాన్ని పాలించే వాళ్ళు, ఈ దేశంలో హిందూ ధర్మానికి ప్రతినిధులు అని చెప్పుకునే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బాబాగారిని
సనాతన ధర్మానికి సంబంధించిన వారని చెప్తూ ఉంటే నిజంగానే మీరు అన్నట్టుగా మీరు కానీ నేను కానీ చాలా చిన్నవాళ్ళం కదా హిందూ ధర్మంలో. మోహన్ భగవత్ గారి చేత చెప్పించండి. అలాగే మన సనాతన ధర్మానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వామీజీలు ఉన్నారు కదా, మీరు మేము అందరం రెస్పెక్ట్ చేసే స్వామీజీలు ఉన్నారు. నిజంగా మీరు అన్నారు మనం ఎంతటి వాళ్ళమని, అంతే కదా. కాబట్టి వారి ద్వారా కూడా ఎవరైతే సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారో, మహాత్ములు అనిపించుకున్నారో, గురువులు అనిపించుకున్నారో, వారి ద్వారా కూడా చెప్పించండి బాబా ముస్లిం అని. ప్రయోజనం ఉంటుంది సార్. ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి కావాల్సిన శక్తి, యుక్తి, అధికారం ఉన్న వాళ్ళేమో ఏమీ మాట్లాడలేదు. పాపం మీరు, ఆ మాధవలతి గారు, మిగతా సోదరులందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా రాముడు వారధి నిర్మిస్తుంటే ఉడత చేసిన ప్రయత్నంలా ఉంటుంది. అదొక ప్రయత్నం చేసింది, కానీ అది వారధి నిర్మించగలదా? దానికి వానరులు కావాలి, వానర వీరులు కూడా కావాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అని భాస్కర్ రాజు గారికి కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను. సాయిరామ్.